పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది. సింధుర రాజగమనాథం మిల్ల బంధంబు సహజ సుగంధంబు. సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది. ఆ రాజు యొక్క ఆస్థానంలో ఆస్థానకది ఒక ఆయన ఉండేవాడు, నక్కీరుడు అని ఆయన పేరు. ఆ నక్కీరుడు అక్కడ కూర్చుని ఉండగా ఈయన వెళ్లి ఆ పద్యం చదివితే ప్రభువు సంతోషించబోయాడు. నక్కీరుడు లేచి అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు, నీవి పగిదిన్ రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి, నాక పరమేశ్వరుండు ఈ వసుధాదిపుపై రచయించి ఇచ్చేగాని ఏ ఒప్పును తప్పునేనరుగా ఉత్తములారయటంచు క్రమరం. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి ప్రణీతం. ఆయన అన్నాడు, అయ్యయ్యో తప్పిది చెప్పరాదు. ఇలా చెప్పచ్చా? తప్పు ఎలా చెప్తున్నావు? కవితా సమయంబున